ఆహా, గీ ఊరల్లో ఉపాయానికి రెండు చేతులెత్తి దండం పెట్టాలి. అవసరమైతే పాఠశాల ఉద్ధారకులు అని బిరుదిచ్చి ఘనంగా సన్మానం కూడా చేయాలి. ఎంత తన్లాట, ఎంత పాయిరం సర్కార్ బాడంటే వీళ్ళకున్నిగురం మన విద్యాశాఖ ఆఫీసర్లకు కూడా లేదు కావచ్చు. మీరు కూడా తెలుసుకున్నాక వీళ్ళ ఆలోచనకు తప్పకుండా చేయగొడతారు. బడిలేనూరు దేవుని లేని గుడి లెక్క. గందుకే కరీంనగర్ జిల్లా రామలచ్చక్కపేటోళ్ళు రామసక్కదనాల ఉపాయం చేసిండ్రు. పోరగాళ్ళు లేక సర్కార్ బడి మూతపడుతున్నదని బడికి సర్కార్ పథకాలకు ముడిపెట్టిండ్రు ఊరోళ్ళంతా కూడి. 5వ తరగతి లోపల చదివే పోరగాళ్ళందరినీ ఊళ్ళున్న స్కూళ్ళకే తోలాలి, లేకుంటే వాళ్ళింటికి రేషన్ బియ్యం పింఛన్లు బంద్ పెట్టాలని బడి సార్లు, సర్పంచి, ఎంపీటీసీ, గ్రామ పెద్ద మనుషులు అందరు కలిసి తీర్మానం చేసిండ్రు. 6వ తరగతి మీద చదివేటోళ్ళు టౌన్కు పోయి చదువుకోవచ్చు, వాళ్లకు గీ తీర్మానం వర్తించదు. గీ తీర్మానం చేసిన 2వ దినానికే 40 మంది పోరగాన్లు బల్లె షరీకైండ్రట. ఇంకో 20 మంది దాకా వచ్చేటోళ్ళు ఉన్నారట. బడిని కాపాడుకోవాలనే వీళ్ళ ఉపాయం మంచిదే గాని మన సర్కార్ బళ్ళు ఎట్లుంటాయో తెలియదా? సరిపోను సార్లుండరు, ఉన్న టైంకు రారు, పిల్లలు కూర్చొని బెంచ్లుండయి, పాయకాన్లు అస్సలకే ఉండయి, ఒరండాల పందులు తిరుగుతాయి. సౌలతులన్నీ ఉండి చదువు మంచిగా చెప్తే ప్రైవేట్ బళ్ళకి ఎందుకు తోలుతారు? పైసలు ఎక్కువయ్యా. గీ ముచ్చట ఆలోచన చేయకుండా సర్కార్ బడికి రేషన్ బియ్యానికి ముడి పెడితే ఆంధ్రోళ్ళు హైదరాబాద్లో గదేదో సెక్షన్ 8 పెట్టమన్నట్టే ఉన్నది కదా గీ ముచ్చట.